హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఆర్ఆర్బీ నుంచి అయితే ఎన్టీపీసీ నోటిఫికేషన్, గ్రాడ్యుయేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఆన్లైన్ అడ్మిషన్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 14/9/2024 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అంటే సెప్టెంబర్ 14th నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 13th, అంటే నెక్స్ట్ మంత్ 13th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో 1 మంత్ ఛాన్స్ ఉంది. సో 1 మంత్ ఛాన్స్లో తొందరగా అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 14th. అలాగే డేట్ ఫర్ మోడిఫికేషన్ విండో. సో ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్స్ కనుక చేస్తే అప్లై చేసేటప్పుడు, సో దానికి సంబంధించిన మిస్టేక్స్ చేసినప్పుడు మోడిఫికేషన్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ 16th అక్టోబర్ నుంచి 25th అక్టోబర్ వరకు అయితే మీకు విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ టైంలో మీరైతే మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీకు పోస్టులు అయితే 5 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండ్ స్టేషన్ మాస్టర్ అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో 5 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో ఇవన్నీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పోస్టులే. సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఏ గ్లాన్స్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ చూడండి 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ 7th CPC నుంచి ఈ శాలరీ అయితే వస్తుంది మీకు. సో శాలరీ వచ్చేసి 35,400 ఫర్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 to 33 ఇయర్స్ అయితే ఉంది. అలాగే 18 to 36 ఇయర్స్ అయితే ఉంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 1736 వేకెన్సీస్ అయితే ఉన్నాయి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి. అలాగే స్టేషన్ మాస్టర్కి వచ్చేసి 35,400 శాలరీ అయితే ఉంటుంది. 18 to 33 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్, అలాగే 18 to 36 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో 994 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 29,200 శాలరీ ఉంది. సో ఇది కూడా సేమ్ 18 to 33, 18 to 36 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో 3,144 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 29,200 శాలరీ ఉంది. సో ఇది కూడా సేమ్ ఏజ్ 18 to 36 ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 1,507 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 29,200 శాలరీ అయితే ఉంటుంది. సో ఇది కూడా 18 to 36 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. 732 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది చూసుకున్నట్లయితే, సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్కి వచ్చేసి అయితే మీకు 13th నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో తొందరగా అయితే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే, సో అది వచ్చేసి స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, మీకు దెర్ షెల్ బి 2 స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. CBT 1 అని ఒకటి, CBT 2 అని ఒకటి రెండు ఎగ్జామ్స్ అయితే కంప్యూటర్ మీదనే ఉంటాయి. సో దాని తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది మీకు, టైపింగ్కి సంబంధించినటువంటి జాబ్కి. సో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ స్టేషన్ మాస్టర్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఫర్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి అయితే టైపింగ్ స్కిల్స్ టెస్ట్ అయితే ఉంటుంది. మిగతా వాటికి అయితే టైపింగ్ టెస్ట్ అయితే ఏముండదు. సో జస్ట్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. సో ఫర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ కమర్షియల్ కమ్ టు టికెట్ సూపర్వైజర్, దేర్ షెల్ బి 2 స్టేజ్ CBT ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో మిగతా పోస్టులకైతే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వాటికి వచ్చేసి 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి CBT, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దాని తర్వాత మీకైతే జాబ్ అయితే ఇచ్చేస్తారు. సో దాని తర్వాత కాల్ లెటర్స్. సో candidates will have to download the city and date intimations, e-call letters and travel authority wherever applicable from the links provided on the official websites. సో క్యాండిడేట్స్ వచ్చేసి కాల్ లెటర్స్ అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్కి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెగటివ్ మార్కింగ్ అయితే ఉంది. దెర్ షెల్ బి నెగటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇన్ CBTs అండ్ డిడక్షన్ ఆఫ్ 1/3
1/3 of the marks allowed for each question shall be made for each wrong answer. సో 1/3 మార్క్ అయితే కట్ అవుతుంది మీకు ప్రతి ఆన్సర్కి, ప్రతి క్వశ్చన్కి. సో నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసి ప్రతి క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయండి. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ అని మెన్షన్ చేశారు ఇక్కడ. సో మెడికల్ టెస్ట్ అనేది కూడా చెక్ చేస్తారు, మీకు ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మీకు ఫిజికల్లీ ఫిట్నెస్, ఇంకా మీకు ఐ టెస్ట్ అనేది కూడా చెక్ చేస్తారు. సో విజన్ టెస్ట్ అనేది ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఇవన్నీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి అయితే మీరు క్లియర్గా ఇవన్నీ చూసుకోండి. ఒకవేళ మీకు సైట్ కనుక ఉంటే అదైతే చెక్ చేసుకోండి. అలాగే నేషనల్ సిటిజన్షిప్ వచ్చేసి ఇండియన్ అయినా అయ్యి ఉండాలి, లేదంటే నేపాల్ అయినా అయ్యి ఉండాలి, లేదంటే భూటాన్ అయినా అయ్యి ఉండాలి. సో ఇవన్నీ చెక్ చేసుకోండి ఇవి కూడా. సో మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36 ఇయర్స్ అయితే ఉండాలి. సో దాని తర్వాత వచ్చేసి మీకు ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఉంటుంది. సో 18 to 36 కాకుండా ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 ఇయర్స్ ఉంది, అలాగే 6 ఇయర్స్ ఉంది, అలాగే 8 ఇయర్స్ ఉంది. దాంట్లో కూడా కేటగిరీ వైజ్గా మెన్షన్ చేశారు. సో పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఉంది. సో దాంట్లో మళ్ళీ కేటగిరీ వైజ్గా 13 ఇయర్స్, 15 ఇయర్స్ ఉంది. సో 40 ఇయర్స్ ఉంది. సో ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్ అయితే చూసుకోండి. సో 18 to 36 ఇయర్స్ అయితే మినిమం. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అప్లికబుల్ ఉంటుంది కాబట్టి అది కూడా చెక్ చేసుకోండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ రిక్వైజ్డ్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇండికేటెడ్ ఫర్ ద పోస్ట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అయితే కాదు, వాళ్ళైతే అప్లై చేయకూడదు. గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. సో అదైతే చూసుకోండి. సో ఎగ్జామినేషన్ ఫీజు అయితే 500 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో. సో 500 రూపీస్ అయితే ఉంది. అండ్ 250 రూపీస్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్కి, ఇంకా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, ట్రాన్స్జెండర్కి, ఫీమేల్కి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అది కూడా ఏంటి అంటే దిస్ ఫీ 250 షల్ బి రీఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ చార్జెస్ యాజ్ అప్లికబుల్ ఆన్ అపియరింగ్ ఇన్ ఫస్ట్ స్టేజ్ డీబీటీ. సో ఏంటి అంటే మీరు కట్టిన 500 రూపీస్ కానీ 250 రూపీస్ కానీ ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉందో మీరు ఎగ్జామ్కి అటెండ్ అయితే ఆ డబ్బులు కూడా మీకు రిటర్న్ చేస్తాము అని చెప్తున్నారు. ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అనేవి రిటర్న్ చేస్తారు. ఒకవేళ మీరు ఎగ్జామ్కి రాకుండా మీకు డబ్బులు రిటర్న్ చేయాలంటే మాత్రం చెయ్యరు. సో ఫీ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో చేయాలి. సో నెట్ బ్యాంకింగ్ అయినా సరే, డెబిట్ కార్డ్ అయినా సరే, క్రెడిట్ కార్డ్, యూపీఐ ఎలా అయినా చేసుకోండి మీరు. సో క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి October 15th లాస్ట్ అని ఇచ్చారు. సో అప్పటి వరకు అయితే మీరు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో అంతలోపే కాకుండా తొందరగా చేసుకోవడానికి ట్రై చేయండి మీరు. ఫ్రెండ్స్ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే మెన్షన్ చేశారు. ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ కామన్ టు ఆల్ ద నోటిఫైడ్ పోస్ట్ ఇన్ ఆప్టెడ్ ఆర్ఆర్బీ హ్యాస్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ త్రూ ద లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ RRBS. The recruitment process shall involve first stage computer based test CBT, second stage computer based test CBT, typing skill test, computer based aptitude test as applicable, and document verification and medical examination. Selection is made strictly as per merit on the basis of above mentioned recruitment stages. The date, time and venue for all the activities with CBTs, typing skill test, computer based aptitude test, document verification, medical examination or any other additional activity as applicable shall be fixed by the RRBs and shall be intimated to the eligible candidates in due course. Request for postponement of any of the above activity or for change of venue, date and shift will not be entertained under any circumstances. సో ఏంటి అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి అందరికీ ఒకేలాగా ఉంటుంది, అన్ని పోస్టులకు ఒకేలాగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ CBT టెస్ట్ 1 ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయితే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, లేదంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఆ రెండింటిలో ఏదో ఒకటి అయితే ఉంటుంది. అది కూడా క్లియర్ అయిపోయిన తర్వాత
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో అది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అలా ఉంటుంది. ఒకవేళ మీరు మీకు ఏదైనా వర్క్ ఉండి మేము పోస్ట్ పోన్ చేసుకుంటాం అది అంటే మాత్రం ఇక్కడైతే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. సో వాళ్ళు మెన్షన్ చేసిన టైంలోనే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి మీకు. సో ఏదైనా ముందే ప్లాన్ చేసుకోండి మీరు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి సిబిటి వచ్చేసి ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ టైం వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్లో మీకు జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 అయితే ఉంటాయి. సో దాని తర్వాత సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే సో సెకండ్ స్టేజ్ వచ్చేసి సేమ్ 90 మినిట్స్ అయితే ఉంటుంది. బట్ 50 క్వశ్చన్స్ అయితే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. తర్వాత మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటుంది. ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 35 క్వశ్చన్స్, 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సేమ్ 90 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు సిబిటి 1 అండ్ సిబిటి 2 కంప్యూటర్ బేస్డ్ 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో ఇంగ్లీష్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాలి. అలాగే హిందీ వచ్చేసి 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ. సో మీరైతే దానికైతే ప్రిపేర్ చేయండి. సో ప్రిపేర్ అయితే అవ్వండి టైపింగ్ టెస్ట్కి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో అది కూడా మీరు క్వాలిఫై అయితే సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా మెడికల్ ఎగ్జామినేషనే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి. మీకు నార్మలైజేషన్ అనే మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. సో దాని తర్వాత ఏంటి అంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు, హౌ టు అప్లై అనేది. సో ఆర్ఆర్బి నుంచి అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ అయితే జేపీజీ ఫార్మాట్లో 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 10 KB to 40 KB ఉండాలి. అలాగే SC/ST సర్టిఫికేట్ ఓన్లీ అది కూడా 50 KB నుంచి 100 KB లోపు అయితే ఉండాలి. అలాగే స్క్రైబ్ ఫోటో వాళ్ళది కూడా జేపీజీ 20 KB నుంచి 50 KB లోపు అయితే ఉండాలి మీకు. సో ఇవన్నీ చక్కగా ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకోండి. అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని తర్వాత అప్లోడ్ చేసుకోండి. స్టెప్స్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అనే ప్రాసెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి ఇదైతే చూసుకొని దీని ప్రకారంగా మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి క్రియేట్ అకౌంట్ అయితే చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి మీకు. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది మీకు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విత్ 1 టైం పాస్వర్డ్. సో ఓటీపీ వస్తుంది మీకు. దాని తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఈమెయిల్ ఐడి. సో అది కూడా ఓటీపీ వస్తుంది. సో దాని తర్వాత యాక్టివేషన్ లింక్ ఏదో వస్తుంది, పేమెంట్ యాక్టివేషన్ లింక్ కూడా వస్తుంది. సో అది కూడా చూసుకోండి. సో పేమెంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సో అది కూడా వస్తుంది, అది కూడా చేసేయండి. దాని తర్వాత సెట్ ప్రియారిటీ ప్రిఫరెన్స్. సో ప్రియారిటీ ప్రిఫరెన్స్ పర్ పోస్టులు. సో పోస్టులు మీకు ప్రిఫరెన్స్ అయితే 5 పోస్టులు ఉన్నాయి కదా, 5 పోస్టులకు సంబంధించిన ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి ఇక్కడ. దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్. సో ఎగ్జామ్ లాంగ్వేజ్ మీకు మన రీజియన్ లాంగ్వేజ్లో కూడా ఉంది. సో తెలుగు అయితే తెలుగు పెట్టుకోండి. తెలంగాణ పీపుల్, ఆంధ్ర పీపుల్ అయితే తెలుగు అయితే పెట్టుకోండి, అది కూడా ఉంది ఛాన్స్. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకంటే మీరు కట్టిన ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉందో అదైతే మీకు మళ్ళీ రీఫండ్ చేస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సో దానికి సంబంధించిన సైజ్ అయితే మెన్షన్ చేశాను. సో దాని ప్రకారంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. సో కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి, అది కూడా రీసెంట్గా దిగిన ఫోటోనే ఉండాలి. సో ఎప్పుడో చిన్నప్పుడు దిగిన ఫొటోస్ అయితే పెట్టకండి. సో ఇంకేమున్నాయి, సో సిగ్నేచర్ కూడా సేమ్ అలాగే 50 mm × 20 mmలో దాన్ని మాడిఫై చేసుకొని అదైతే అప్లోడ్ చేయండి. సో అది కూడా 10 KB నుంచి 40 KB మధ్యలోనే ఉండాలి. సో అది కూడా చూసుకోండి. సో స్కానింగ్ అండ్ రీసైజింగ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. సో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ వచ్చేసి మంచిగా స్కాన్ చేసి పెట్టండి. SC/ST సర్టిఫికేట్ అప్లోడ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేసేసేయండి. అది కూడా 50 KB నుంచి 100 KB మధ్యలోనే ఉండాలి. జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ ఉండాలి.
సో మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్, లాస్ట్లో మోడిఫికేషన్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోండి. ఒకసారి ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా మాడిఫై ఉంటే మాడిఫై చేసుకోండి. లేదంటే ఇక్కడైతే ఎగ్జామ్ ఫీజు అయితే మీరు పే చేసేస్తే అయిపోతుంది మీకు. సో ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం ఇన్వాలిడ్ అప్లికేషన్, లేదంటే మీ అప్లికేషన్ రిజెక్షన్ అయితే అవుతుంది. సో 1కి 2 సార్లు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి. సిగ్నేచర్ అండ్ క్యాపిటల్ బ్లాక్ లెటర్స్లో ఉండాలి అని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఇవన్నీ పాయింట్స్ అన్నీ చదవండి. సో పాయింట్స్ అన్నీ చదివిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే పెట్టండి. సో ఆల్ టికెట్ వచ్చేసి మీకు SMS అండ్ ఈమెయిల్ మెసేజెస్ విల్ బి సెండ్ టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో మీకు ఆల్ టికెట్ వచ్చేసి SMS కానీ ఈమెయిల్ కానీ వస్తుంది. సో మీరు మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి మీకైతే హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ లేదా కాల్ లెటర్ అని వస్తుంది. సో ఎప్పుడు మీరైతే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉండండి, ఈమెయిల్ కానీ మెసేజెస్ కానీ చెక్ చేసుకుంటూ ఉండండి. సో వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి సర్టిఫికేట్స్ అన్నీ. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో 1కి 2 సార్లు మీరు ఏం చేస్తున్నారు, డీటెయిల్స్ ఎలా ఇస్తున్నారు అయితే చెక్ చేసుకోండి. వన్స్ మిస్టేక్ కనుక జరిగితే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మిస్టేక్స్ ఏవి లేకుండా ఒకేసారి క్లియర్గా నీట్గా అప్లోడ్ చేయండి. ఫ్రెండ్స్ వేకెన్సీస్ అయితే చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అయితే ఇక్కడ చూడండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఒకటి, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 5 పోస్టులు ఉన్నాయి కదా. సో 5 పోస్టులకు సంబంధించి ఫస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి అన్రిజర్వ్డ్లో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకైతే 3 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకైతే 5 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి. సో టోటల్గా 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 ఉన్నాయి, హెచ్ఐ వాళ్ళకి 1 ఉంది, ఎల్డీ వాళ్ళకి 1 ఉంది. సో ఓవరాల్గా అవైతే 2 ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. సో ఇంకా స్టేషన్ మాస్టర్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 3 ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 7 ఉన్నాయి. ఓవరాల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 1 అయితే ఉంది. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 126 అలాగే 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకైతే 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 21 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 56 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఇంకొక వేకెన్సీ ఉంది. సో టోటల్గా 279 అలాగే 9 వేకెన్సీస్, 279 ఉన్నాయి, ఇంకా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 28 ఉన్నాయి, అలాగే ఇంకొక వేకెన్సీ అయితే ఉంది. సో జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి సో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 57 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 21 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓబీసీ వాళ్ళకి 38 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14 ఉన్నాయి, ఓవరాల్గా 141 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 14 ఉన్నాయి, విఐ వాళ్ళకి 1, హెచ్ఐ వాళ్ళకి 4, ఎల్డీ వాళ్ళకి 4, ఎండీ వాళ్ళకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా చూసుకోండి ఒకసారి. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సో అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 8 పోస్టులు అయితే ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓవరాల్గా 14 ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 1 ఉంది, అలాగే హెచ్ఐ వాళ్ళకి 1 ఉంది, ఎల్డీ వాళ్ళకి 1 ఉంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా వేకెన్సీస్ అయితే సికింద్రాబాద్లో అయితే ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 478 వేకెన్సీస్ అయితే ఉన్నాయి నార్మల్ వాళ్ళకి. సో దీని ప్రకారంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే బాగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే. సో ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే పడితే అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.